ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుములబిడి గ్రామానికి చెందిన ఎలక్ట్రికల్ లైన్మ్యాన్ విసిహెచ్ రామలింగయ్య 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే రాచర్ల మండలం అనుములబిడి గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్మెన్ గా విసిహెచ్ రామలింగయ్య పనిచేస్తున్నారు. తన పొలంలో ట్రాన్స్ఫారం బిగించుకోవడం కోసం రైతు కోరగా 20,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఏసీబీ అధికారులు లైన్ మ్యాన్ రామలింగయ్య 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రైడ్ చేసి పట్టుకుని అతని వద్ద నుండి 20,000 రూపాయల లంచం డబ్బులు రికవర్ చేశారు. ప్రకాశం ఏసీబీ డీఎస్పీ వి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐలు జేబిఎన్ ప్రసాద్, షేక్ మస్తాన్ షరీఫ్ మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన అనుములబిడి విలేజ్ గ్రామానికి చెందిన ఇతను వాకా కిరణ్ కుమార్ అనే అతను, వాళ్ళ నాన్నగారు వాకా వెంకట రంగయ్య గారు తను 1 ఎకరా భూమిలో బోరుబావి వేసుకుంటారు. దానికి కొత్తగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ వేయటానికి అతను ఈ నెల 6వ తారీఖున గిద్దలూరు ఎలక్ట్రికల్ పవర్ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. దానికి ఒక నంబర్ కూడా జనరేట్ అవుతుంది. తర్వాత 14వ తారీఖు ఈ కన్సర్న్ లైన్మ్యాన్ సిహెచ్ రామలింగయ్య గారు ఆయన ఇతనికి ఈ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేసేసి మీరు మీ పొలాన్ని చూపించండి, దాన్ని ఎస్టిమేట్ వేయాలని చెప్పి అడుగుతారు. దాని మీద అతను తన యొక్క పొలాన్ని చూపించేసి త్వరగా ఎస్టిమేట్ చేసి మాకు త్వరగా శాంక్షన్ అయ్యే విధంగా చేయండి సార్ అంటాడు. అన్నప్పుడు ఇతను ఏమంటాడంటే మీరు మీ పొలానికి ఎస్టిమేషన్ వేసి అలానే శాంక్షన్ తీసుకురావాలంటే ఏఈడి గారితో మాట్లాడి మీరు 20,000 మాకు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి లంచం ఇవ్వాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో అతను ఏమి సమాధానం చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఎగాను 16వ తారీఖు ఇతను మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఎగాను రామలింగయ్య గారు లైన్మ్యాన్ రామలింగయ్య గారు 20,000 ఇతన్ని అతను పని చేయడానికి లంచంగా డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది కాన్వర్జేషన్ జరుగుతుందన్నమాట ఈ లంచం గురించి. సో ఇతను లంచం ఇవ్వండి పని చేయడు అన్న భావన అతను కలిగి ఈ నెల 27వ తారీఖు అతను ఒంగోలు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి రామలింగయ్య గారి మీద తన లంచం అడిగిన రామలింగయ్య గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఫీల్డ్ ఎంక్వైరీస్ అన్ని కండక్ట్ చేసుకొని ఈరోజు 30వ తారీఖు మేము ఈ అనుములబిడి ఎస్సీ కాలనీ వద్ద రామలింగయ్య గారు కిరణ్ కుమార్ వద్ద ఈ 20,000 బ్రైబు అతని యొక్క పని ఏది కొత్త ట్రాన్స్ఫారం పెట్టి ఎలక్ట్రికల్ లైన్స్ వేసే విషయంలో బ్రైబ్ యాక్సెప్ట్ చేయగా అతను పట్టుకోవడం జరిగిందనమాట. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తాం.